హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్డే ప్రో. నా పేరు రామ్ వెంకటశేఖర్. ఇది ఈ వీక్లీ రౌండప్ ఆఫ్ రివ్యూస్. ఈ వీడియోలో మనం రెండు తెలుగు సినిమాలు, బేసికలీ ఒక తెలుగు సినిమా బ్యూటీ, ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ భద్రకాళి, ఒక హిందీ థియేట్రికల్ రిలీజ్ జాలీ ఎల్ఎల్బి 3 అండ్ ఒక హిందీ నెట్ఫ్లిక్స్ సిరీస్ ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. కింద టైం స్టాంప్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మీరు దేని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దానికి వెళ్ళిపోండి. 1 by 1 వస్తా. ఐ విల్ స్టార్ట్ విత్ తెలుగు సినిమా బ్యూటీ సినిమా. చూస్తున్నంతసేపు నాకు ఒక విషయం మైండ్లో రన్ అవుతుంది. అదేంటంటే ఇది ఎక్కడో చూసినట్టుంది, ఏదో మలయాళం సినిమానో తమిళ సినిమానో ఎక్కడో చూసినట్టే ఉంది అని ఒక ఫీలింగ్ కాన్స్టెంట్గా ఉంది. అది సెకండ్ హాఫ్లో ఒక మేజర్ రివీల్ అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది దట్ ఓకే, ఖచ్చితంగా ఈ సినిమాకి ఆల్రెడీ నేను చూసిన ఆ మలయాళం సినిమానే ఇన్స్పిరేషన్ అని చెప్పి. అండ్ డైరెక్టర్ గారి క్రెడిట్స్ పడేటప్పుడు కూడా అడిషనల్ స్క్రీన్ ప్లే అంటే తెలుగులో మార్పులు అని వేసుకుంటారు. సో దేని నుంచి మార్పులు అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఇంటర్వెల్ అప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్గా ఆ క్రెడిట్. సో ఓకే, ఇన్స్పిరేషన్ అయితే క్లియర్, కానీ అది ఏంటి అని నేను చెప్తే స్పాయిల్ అయిపోద్ది కాబట్టి. కానీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా రెండు సినిమాలు చూసుంటే మాత్రం ఖచ్చితంగా అది ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. ఆ ఇన్స్పిరేషన్ అనే దాన్ని పక్కన పెట్టి చూస్తే ఇందులో ఉండే ఫ్యామిలీ యాంగిల్ ఒకటి ఉంటుంది, ఫాదర్ అండ్ డాటర్. అది నాకు చాలా వర్క్ అయింది. ఎందుకంటే నరేష్ గారి పర్ఫార్మెన్స్, ఐ థింక్ హీస్ బ్రిలియంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆయన్ని మనం ఒక ప్లేఫుల్ డాడ్గా, ఒక యాఫబుల్ డాడ్గా చాలా సినిమాల్లో చూసాము. ఆయన అంతకంటే ఎక్కువ రేంజ్ అనేది ఆయన ప్రదర్శించినప్పటికీ సంహౌ మనకి నరేష్ గారు అంటే ఒక వెరీ లవబుల్ డాడ్ ఇమేజే ఉంది కదా, దాన్ని కొంచెం డ్రమాటిక్ టెరిటరీలోకి వెళ్ళి ఒక వెరీ సీరియస్ రోల్ని ఎక్స్ప్లోర్ చేశారు ఇందులో, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ వెన్ ద ఫిల్మ్ బికమ్స్ అ థ్రిల్లర్. పరితపిస్తున్న ఒక ఫాదర్ లాగా, లైక్ కూతురికి ఏమైందో తెలియకుండా కూతురి కోసం ఆయన పడే ఆ కష్టం అదంతా దాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. He is the emotional anchor of the film, and that is why the film works mostly in the second half, even though ఈ లవ్ స్టోరీ అంటారా, ఆ మీట్ క్యూట్ కానివ్వండి, లేకపోతే తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ దాన్ని అది ఓకే ఎలోపింగ్, అవన్నీ కూడా వీ హ్యావ్ సీన్ సిమిలర్ స్టోరీస్ లైక్ దాట్. బట్ అంటే ఈ ఫాదర్ యాంగిల్ కూడా మనం ఇంతకుముందు చూస్తున్నాము, బట్ దిస్ వర్క్స్ వెరీ వెల్ కంపేర్డ్ టు ది అదర్ ఆ లవ్ స్టోరీ అండ్ దాని నుంచి వచ్చే సీక్వెన్సెస్. అండ్ లైక్ ఐ సెడ్, ఎలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ రియాక్ట్ అవుతారు, లైక్ ఒక మదర్ టీనేజ్ డాటర్ కొంచెం ఏదో ఒక అబ్జెక్షనబుల్ సిచ్యువేషన్లో ఏదో ఒక అబ్జెక్షనబుల్ పని చేస్తూ కనిపించినప్పుడు మదర్ ఎలా రియాక్ట్ అవుతుంది, లైక్ ఎంత వైల్డ్గా కొట్టడం, అవన్నీ చాలా వరకు ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి ఆ సీన్స్. అవి కొంచెం అన్ప్లెజెంట్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో కూడా ఇట్స్ అ వెరీ కాంపాక్ట్ టైం ఫ్రేమ్లో జరిగే స్టోరీ అనమాట. నాకు తెలిసి ఒక 2 to 3 days లెక్కేసుకొని చూసుకుంటే, లైక్ ఫాదర్ డాటర్ని వెతుక్కుంటూ వెళ్ళడము, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారనుకున్నప్పుడు ఏదో ఒక వేరే ఇన్సిడెంట్ జరిగి ఏదో ఒక వేరే క్యారెక్టర్ వల్ల వాళ్ళు దూరం అయిపోవడము. సో అదంతా 2 to 3 daysలో జరిగే ఒక కాంపాక్ట్ టైం ఫ్రేమ్లో జరిగే స్క్రీన్ ప్లే కాబట్టి లార్జ్లీ ఇట్ వాజ్ ఎంగేజింగ్. అండ్ మరి విజయ్ బుల్గనేని గారి స్కోర్ వలన ఏమో నాకు అక్కడక్కడ లైట్గా ఏమంటారు కొన్ని అన్ప్లెజెంట్ సీన్స్ అంటారు కదా, అక్కడ నాకు లైట్గా బేబీ ఫీల్ అయితే వచ్చింది. ఎస్పెషలీ టువర్డ్స్ ది ఎండ్ ఇంటర్కట్స్ జరుగుతాయి అన్నమాట. ఒక ఫాదర్ తన డాటర్ని ఎలా ట్రీట్ చేస్తాడు వర్సెస్ తనని సెక్షువల్గా చూసే ఒక పర్సన్ ఎలా ట్రీట్ చేస్తాడు అని ఆ డిఫరెన్స్ని ఇంటర్కట్ చేసి చూపిస్తారు ఒక సాంగ్ సీక్వెన్స్లో. అది ఇంపాక్ట్ఫుల్గానే ఉంది, కానీ అటువంటివి జరిగినప్పుడు నాకు కొంచెం ఎందుకో ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ లైక్ ఇటువంటివే మనం బేబీలో చూసాం కదా అని. అవి ఫిల్మ్ మేకర్ ఇంటెంట్ చేసిన అన్ప్లెజెంట్నెస్ అయితే ఖచ్చితంగా కన్వే చేస్తాయి. ఓవరాల్గా వెల్ యాక్టెడ్ ఫిల్మ్ అనిపించింది. బీఇట్ అంకిత్ కోయా, బీఇట్ నిలాకి పాత్ర, ఆమె ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ అది ఆవిడ సొంత వాయిసా లేకపోతే డబ్డ్ వాయిసా అని, బట్ నాకు నిజంగా డబ్బింగ్ ఏదైతే ఉందో అది చెప్పించిన ఆ వాయిస్ యాక్టర్ కొంచెం ఏజ్లో తక్కువ అనుకుంటా, చైల్డిష్ వాయిస్ ఉంటుంది. అండ్ ఐ జెన్యూన్లీ ఫెల్ట్ దట్ చైల్డిష్ వాయిస్ యాడెడ్ అ లాట్ టు హర్ క్యారెక్టర్, బికాస్ హర్ క్యారెక్టర్ ఈజ్ సపోజ్ టు బి వెరీ చైల్డిష్. తను చేసే కొన్ని పనులు అవి మనల్ని ఫ్రస్ట్రేట్ చేస్తాయి, బట్ దే ఆర్ ఆల్ ఇంటెండెడ్ కాబట్టి ఐఎమ్ లైక్ ఓకే, దిస్ క్యారెక్టర్ అన్లైక్ అదర్ ఫిల్మ్స్ వేర్ ద హీరోయిన్ ఈజ్ సపోజ్ టు బి
very likable but ends up being annoying. Overall I felt Beauty was a pretty decent film, but ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను మైండ్లో నుంచి తీయలేకపోతున్నా. అండ్ అది మరి అఫీషియల్ రీమేకా లేకపోతే అడాప్టేషనా ఇన్స్పిరేషనా అది దాని మీద కొంచెం క్లారిటీ ముందుగానే ఇచ్చుంటేనో బాగుండేదేమో. కానీ ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్, ఎందుకంటే నేను ఏదైతే ఆ సినిమా అని చెప్పానో ది ఒరిజినల్ ఫిల్మ్ అది దాన్ని ఆల్రెడీ తెలుగులో రీమేక్ చేశారు. సో అదొక్కటి నాకు కొంచెం క్లారిటీ లేదు. నా మూవింగ్ ఆన్ టు భద్రకాళి, విజయ్ ఆంటనీ గారి సినిమా. డైరెక్ట్ చేసింది అరుణ్ ప్రభు పురుషోత్తమన్. ఆయన ఇంతకుముందు అరువి అండ్ వాల్ అనే మూవీస్ తీశారు, తమిళ్ డైరెక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. 2 సినిమాలు కుదిరితే చెక్అవుట్ చేయండి మీరు చూడకపోయి ఉంటే. భద్రకాళి కూడా ఇట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ అ వెరీ వాట్ యూ కాల్ తెలిసిన విషయాన్ని చెప్తున్నారు, కానీ దాన్ని డిఫరెంట్ వేలో చెప్తున్నారు. లైక్ ఇప్పుడు కరప్షన్ ఉంది, సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు, కామన్ మ్యాన్కి న్యాయం జరగట్లేదు, కానీ దాన్ని మధ్యలో ఒక మీడియేటర్ ఎవరైతే చేసి పెడుతున్నాడో అతను ఓకే హీఈస్ లైక్ ఒక రాబిన్ హుడ్ లైక్ క్యారెక్టర్ అనుకోండి. కానీ వాట్ డిఫరెన్షియేట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ దట్ హ్యావ్ దిస్ రాబిన్ హుడ్ ట్రోప్ ఆర్ దోస్ దట్ ట్రై టు క్వశ్చన్ ద సిస్టమ్, ఇందులో ఏంటంటే తన మీడియేషన్ అనే ఆ జాబ్ ఉంది కదా, దాన్ని పెట్టి అతను ఎలా నెట్వర్క్ అనేది రన్ చేస్తున్నాడు, ఎలా హౌ హీస్ పపిటీరింగ్ థింగ్స్, ఎలా అతను ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, హౌ హీస్ కంట్రోలింగ్ మెనీ 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 థింగ్స్ అండ్ పీపుల్, దాన్ని స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, దాని నుంచి వచ్చే సీన్స్, దాని నుంచి వచ్చే మూమెంట్లు చాలా బాగుంటాయి. అది చాలా కొత్తగా అనిపించింది టు బి హానెస్ట్. ఎస్, సిస్టమ్ని ఎదిరించడము, అన్లాఫుల్ వేలో వెళ్ళి కామన్ మ్యాన్కి న్యాయం జరిపించడం, ఆ హీరోయిక్నెస్ ఉంది కదా, స్కెలిటల్ లెవెల్లో ఇది కూడా అదే. కానీ ద వే హీ ఆపరేట్స్ అనేది, వాళ్ళు ఎంచుకున్న పాత్ ఉంది కదా హీరోకి, ఆ పాత్వే, ఆ జస్టిస్ అనేది చేయడానికి, అది చాలా కొత్తగా అనిపించింది. ఆ సీక్వెన్సెస్ ఎలా ఫ్లో అవుతాయి అనేది కూడా, లైక్ సో మెనీ కట్స్ అండ్ ఎడిట్స్, బికాస్ పీపుల్ కీప్ టాకింగ్. ఇట్స్ అ వెరీ వర్బోస్ ఫిల్మ్. అసలు డైలాగ్ లేకుండా నాకు తెలిసి ఒక 30 seconds కూడా గ్యాప్ ఉండదు అనమాట. 30 seconds స్పాన్ కానీ మీరు సినిమాలో తీసుకుని ఇందులో డైలాగ్స్ లేవు అని మీరు చెప్పలేరు. అన్ని డైలాగ్స్, ఒక డైలాగ్ అయిపోతే ఇంకో డైలాగ్, ఒక డైలాగ్ అయిపోతే ఇంకో డైలాగ్, అండ్ కంప్లీట్ కాన్వర్జేషన్స్ ద్వారానే కథ నడవడము, పెద్ద పెద్ద ఈవెంట్స్ కథలో జరిగిపోవడము, అదంతా బాగుంది. కానీ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇది ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు వాట్ యూ కాల్ ఒక మెసేజ్ ఇచ్చేసి ఒక సోషల్ క్లాస్ లాంటిది ఒకటి తీసేసుకుని నేను ఒక వేకప్ కాల్ ఇచ్చేస్తాను జనాలకి అని. ఎప్పుడైతే భద్రకాళి సెకండ్ హాఫ్లో ఆ జోన్లోకి వెళ్తుందో అప్పుడు ఇంకా స్టోరీ టెల్లింగ్ పక్కకి వెళ్ళిపోయి మెసేజ్ ఇవ్వడము, ప్రీచీ టోన్ ఒకటి వచ్చేసి ఇంకా ఎంపవర్ చేయడము, లిటరలీ జనాల్ని రెవల్యూషనలైజ్ చేయడము ఫోకస్ లాగా అనిపిస్తాయి. అక్కడ స్టోరీ టెల్లింగ్ డజంట్ వర్క్ బికాస్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ స్టోరీ టెల్లింగ్. మేజర్ సోషల్ అవేర్నెస్ క్లాస్ ఆర్ వ్లాగ్ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట. లిటరలీ ఒక పాయింట్లో అయితే ఇంకా స్కూల్స్లో ఇది అన్యాయం జరుగుతుంది, హాస్పిటల్స్లో ఇది అన్యాయం జరుగుతుంది, ట్రావెల్లో ఇది అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్క ప్రొఫెషన్ని, ప్రతి ఒక్క ఇండస్ట్రీని, దాంట్లో ఉన్న ఫ్లాస్ని పాయింట్అవుట్ చేయడము. ఇట్ ఈస్ ఆల్ వెరీ వెల్ ఇంటెండెడ్. ఎస్, వీ గెట్ దట్. మీరు చెప్పినవన్నీ కరెక్ట్ విషయాలే, కానీ అది ఒక్కసారిగా అప్పటి వరకు ఒక స్టోరీని ఫాలో అవుతూ చూస్తున్న మనకి సడన్గా ఈ జోన్లోకి వచ్చి ఇంకా అదొక విప్లవం వర్ధిల్లాలి అనే ఒక జోన్లో ఒక పెద్ద వ్లాగ్ అయిపోతే చూడ్డానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. అందుకే నాకు భద్రకాళి లాస్ట్ I lost it in the last 30 to 40 minutes where it became more about lecturing than about storytelling. I'm not using lecturing in the wrong way, but nakenduko antaku mundu kuda see when it is talking about Vijay Antony's back story and atani childhood, oka peddaina character dwara aa peddaina Vijay Antony chinnapilladiga unnappudu itani ela influence chesadu ani oka 10 minute sequence untundi, chaala beautiful ga untundi. And aa peddaina cheppe prati maataki చాలా ఇంపార్టెన్స్, చాలా వాల్యూ, చాలా రెలవెన్స్ ఉంటుంది. ఆయన మాట్లాడే ప్రతి డైలాగ్ మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే ఆ పెద్ద ఆయన మాట్లాడే మాటలు ఈ చిన్నపిల్లాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక స్టోరీ టెల్లింగ్ కనిపిస్తుంది మనకి. బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్స్ జస్ట్ డైరెక్ట్ మెసేజింగ్, not exactly storytelling, and that didn't work for me. Once again, major props to the conversations. అసలు ప్యూర్లీ త్రూ డైలాగ్స్ ఒక డ్రామాని తీసుకెళ్లడం అనేది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓవరాల్ భద్రకాళి ఇట్ ఇస్ స్టిల్ అ డీసెంట్ ఫిల్మ్, బట్
it really could have been great. Now coming to the third film, Jolly LLB 3. First film 2013 లో వచ్చిన Jolly LLB కానివ్వండి, 2017 లో వచ్చిన Jolly LLB 2 The State vs Jolly LLB కానివ్వండి, ఇప్పుడు వచ్చిన Jolly LLB 3, మూడు డైరెక్ట్ చేసిన సుభాష్ కపూర్ గారే. Jolly LLB 3 ఈజ్ ది వీకెస్ట్ అమంగ్ ద 3. ఎందుకంటే స్ట్రక్చర్ పరంగా కూడా చూసుకున్నాం మనం. Jolly LLB 2 కానివ్వండి, ఫస్ట్ సినిమా కానివ్వండి, మెయిన్ కేస్ ఏదైతే ఉంటుందో అది సినిమా స్టార్ట్ అయిన ఒక 30-35 మినిట్స్కి ఓపెన్ అయిపోద్ది. అండ్ సినిమా మొత్తం కూడా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ మీదనే. ఎలా ఒక లాయర్, లైక్ అది కూడా పెద్దగా చదువుకొని అంత సక్సెస్ లేని ఒక రూకీ లాయర్ చాలా పవర్ఫుల్ అపోనెంట్ని ఎదిరించి అతన్ని ఓడించి కామన్ పీపుల్కి ఎలా న్యాయం చేయబోతున్నాడు అనేది ఆ రెండు సినిమాల్లోనూ థీమ్ అదే. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫ్రాంచైజీస్, ఇద్దరు క్యారెక్టర్ లైక్ అర్షద్ వర్జీ ప్లే చేసిన జాలీ ఆర్ అక్షయ్ కుమార్ జాలీ, ఇద్దరు కూడా ఫ్లాడ్ పీపులే. వెరీ వాట్ యూ కాల్, వాళ్ళిద్దరు ఏదో వాళ్ళు హీరోస్ అవుతారు వాళ్ళ సినిమాల్లో టువర్డ్స్ ది ఎండ్, కానీ వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు అంత పర్ఫెక్ట్ కాదు. వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని లాసెస్ జరుగుతాయి. అవన్నీ ఈ సినిమా అక్నాలెడ్జ్ చేస్తుంది. ఇప్పటికీ వాళ్ళ లాయర్ అనేది కొంచెం నెగిటివ్ వేలోనే కనిపిస్తుంటుంది అనమాట. లాయర్ అంటే డబ్బుల దగ్గర ఇలా ఉంటారు, ప్రతిదీ వాట్ యూ కాల్ దొరికిన చోట సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంటారు అనే ఆ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉంటుందో అది ఇందులో కూడా క్యారీ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో ఆ మెయిన్ కేసు ఉంది కదా, దట్ ఈస్ సెంట్రల్ టు ద స్టోరీ. అది అన్లైక్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ద సెకండ్ ఫిల్మ్ కొంచెం కాంప్లెక్స్ కేస్. ఫస్ట్ సినిమాలో వచ్చేసి హిట్ అండ్ రన్ కేసు అనమాట. ఒక 5 పాపం రోడ్డు ఫుట్పాత్ పక్కన పడుకుంటే కార్ ఎక్కిచ్చేసి చంపేస్తే సో వాళ్ళ ఫ్యామిలీస్కి జస్టిస్ అనేది తీసుకురావడం. సెకండ్ సినిమాలో ఒక ముస్లిం అతన్ని ఫేక్ ఎన్కౌంటర్ చేసేస్తే చనిపోయిన అతను టెర్రరిస్ట్ కాదు, హీఈస్ అ కామన్ మ్యాన్ అనేది ప్రూవ్ చేయడం. సో అక్కడ ద కేస్ వాజ్ వెరీ క్లియర్. ఇక్కడ కేస్ అనేది పెద్దది, అపోనెంట్ అనే అతను ఇంకా చాలా పెద్ద ఆయన, లైక్ చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టే. కానీ ఆ కేసుని ఈ లాయర్స్ అప్రోచ్ అయ్యే విధానము, కోర్ట్ రూమ్ లో ఆ లాయర్స్ ని అపోజ్ చేసి ఆ అపోనెంట్ లాయర్ దగ్గర వీళ్ళు ఎలా వాదిస్తున్నారు, ఆ కేసుకి వీళ్ళు ఇంటెలిజెన్స్ని ఎలా వాడుతున్నారు, అవి ఏమీ కనపడవు. ఎప్పుడన్నా కోర్ట్ రూమ్ డ్రామా అనేది కోర్టులో ఏం జరుగుతుందో అదొక్కటే కాదు, లైక్ అతను ఎవిడెన్స్లు ఎలా సేకరిస్తున్నాడు, ఆ ఛాలెంజెస్ ఏమొస్తాయి, ఎత్తుకు పై ఎత్తు ఎలా వేసుకుంటున్నారు ఒక లాయరు ఒకరినొకరు, ఆ మ్యానిపులేషన్స్ ఏంటి, ఆ గేమ్స్ అనేవి ఉంటాయి కదా. ఈ జాలీ LLB 2లో అయితే అల్టిమేట్ ఉంటుంది ఆ గేమ్. ఇందులో ఆ లీగల్ గేమ్ అనేది అసలు లేనే లేదు. అండ్ దిస్ ఇస్ సపోజ్ టు బి కోర్ట్ రూమ్ డ్రామా కదా, వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద కేస్ కదా. హౌ ఈస్ జాలీ, లైక్ అర్షద్ వర్షి జాలీ ఆర్ అక్షయ్ కుమార్ జాలీ, వాళ్ళు ఎలా కేసుని గెలుస్తారు అనేది కదా పాయింట్. ఇక్కడ అంతా ఈజీ అయిపోయినట్టు ఉంటుంది. జస్ట్ అతను వచ్చి వాదించడం, ఇతను వచ్చి వాదించడం. ఇట్ ఈస్ ఆల్ రెడ్యూస్డ్ టు అ సిరీస్ ఆఫ్ స్ట్రాంగ్ మోనోలాగ్స్. ద మోనోలాగ్స్ ఆర్ గుడ్, బట్ జస్ట్ మోనోలాగ్స్, దెర్ ఇస్ నో ప్లే. అక్కడ ఇట్ మేడ్ మీ రియలీ క్వశ్చన్, అసలు ఇది కోర్ట్ రూమ్ డ్రామానేనా అని. బికాస్ వన్స్ అగైన్ జాలీ LLB 2 చూడండి మీరు, దాంట్లో తను ఒక్కొక్క ఎవిడెన్స్, ఒక్కొక్క విట్నెస్ని సంపాదించడానికి ఎంత డ్రామా ఉంటుంది దాంట్లో, ఎంత ఫన్ ఉంటుంది దాంట్లో అని. ఇక్కడైతే మీరు కంపేర్ చేయకూడదు, ఆ సినిమాతో కంపేర్ చేయకూడదు, ఈ సినిమాతో కంపేర్ చేయకూడదు అని అనడానికి అసలు మీకు ఎటువంటి ఇంకా ఆప్షనే లేదు. చేస్తాం కదా కంపేర్. నేను జాలీ LLB 2 అట్లా కంపేర్ చేయట్లా. వాట్ ఈస్ లైక్ అ కోర్ట్ రూమ్ డ్రామా, అక్కడే యాజ్ అ కోర్ట్ రూమ్ డ్రామానే నాకు జాలీ LLB 3 డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకా ఆ కేసు అనేది ఏంటి అని ఎస్టాబ్లిష్ అయిపోయాక, ఆ కేసులోకి దిగేశాక కూడా యూ కీప్ సీయింగ్ జాలీ వర్సెస్ జాలీ అనే ఒక కొంచెం అది సిల్లీగా ఫైట్ అనేది. ఓకే, అది ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం హ్యూమరస్గా అది బాగుంటుందేమో, కానీ కోర్టు కేసులోకి దిగేశాక కూడా అదే కంటిన్యూ అవడం అనేది సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కొంచెం అనాయింగ్ అనిపించింది. బట్ దట్ బీయింగ్ సెడ్, సౌరభ్ శుక్లా గారు ఉంటారు ఇందులో, అండ్ ఆయన వచ్చే సీన్లన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా సరదాగా ఉంటాయి. అండ్ ఆయనకు ఒక చాలా మంచి సీన్ ఉంటుంది, ఆయన అసిస్టెంట్తో చెప్పేది, ఎందుకు నేను ఈ జాలీస్కి సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటాను అని చెప్పి. వాళ్ళు కొంచెం పెద్దగా చదువుకోలేదు, పెద్ద టాలెంటెడ్ కాదు, కానీ హానెస్ట్ పీపుల్ వాళ్ళు, అందుకని నేను ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. అండ్ సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనేది జస్ట్ పార్షాలిటీ కాదు, నిజమేంటో తెలుసుకోవడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ట్రై అది అన్నట్టు. ఆ డైలాగ్స్ బాగున్నాయి సినిమాలో. బట్ దట్ బీయింగ్ సెడ్, ఐ కెన్ స్టిల్ సే జాలీ LLB 3 అనే సినిమా చూసేయచ్చు, ఇట్ ఈస్ స్టిల్ ఫన్ ఓన్లీ. అండ్ ఈ సిరీస్లో ఉండే ఒక మంచి విషయం ఏంటంటే, ఆ సీరియస్నెస్కి ఆ ప్లేఫుల్నెస్కి మంచి బ్లెండ్ ఉంటుంది అనమాట. వేరే ఏ సినిమాలో అయినా కూడా ఈ సీరియస్ థీమ్స్ని ఇలా ప్లేఫుల్ వేలో డీల్ చేయడం అనేది
ఇన్కన్సిస్టెంట్గా అనిపిస్తాయి. కానీ సంహౌ సుభాష్ కపూర్ గారి రైటింగ్ డైరెక్షన్ అనేది చాలా నీట్గా బ్లెండ్ చేస్తుంది. సో ఇది కూడా సరదాగా ఉంటుంది, చూసేయచ్చు. కానీ జాలీ ఎల్ఎల్బి సినిమాలను ఇష్టపడిన వాళ్ళకి కొంచెం నిరాశ అయితే తప్పదు అని నేను అనుకుంటున్నా. నన్నైతే నిరాశపరిచింది. ఓకే, లాస్ట్ వన్, బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇట్ ఈస్ చాలా హైలీ యాంటిసిపేటెడ్ డైరెక్టోరియల్ డెబ్యూ ఆఫ్ ఆర్యన్ ఖాన్. అండ్ ఆర్యన్ ఖాన్ ఇంకా లిటరలీ హిందీ సినిమా బిడ్డ కదా, లైక్ లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ. ఎందుకంటే జోయా అఖ్తర్ గారు వెన్ షీ మేడ్ హర్ డెబ్యూ విత్ లక్బై ఛాన్స్ అందరు చెప్పారనమాట, షీ నోస్ ది ఇన్సైడ్ అవుట్ ఆఫ్ బాలీవుడ్ అండ్ హౌ ఇట్ ఆపరేట్స్ అని చెప్పి అప్పుడు రివ్యూస్ ఉంటాయి. ద సేమ్ గోస్ టు ఆర్యన్ ఖాన్ అండ్ హీ రిప్రజెంట్స్ అ డిఫరెంట్ జనరేషన్ that takes Bollywood much less seriously, which is a good thing for us, the audience. ఎందుకంటే సిరీస్ మొత్తం ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది, లైక్ హౌ ఆడియన్స్ లుక్ ఎట్ బాలీవుడ్ అండ్ హౌ ఆడియన్స్ లుక్ ఎట్ ది స్టార్స్ అనే ఒక గేజ్ ఉంటుంది కదా, అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. చాలా సెల్ఫ్ అవేర్, చాలా ప్లేఫుల్, కొన్ని చోట్ల టూ అవుట్లాండిష్ కూడా అయిపోద్ది టువర్డ్స్ ది ఎండ్. బట్ ఇట్ ఈస్ ఆల్ వెరీ మచ్ విద్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇన్ దిస్ సిరీస్. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, లైక్ మీరు కానీ బాలీవుడ్ని ఫాలో అయ్యి ఉంటే చాలా అంటే చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. అండ్ చిన్న విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, లైక్ రాజీవ్ మసంద్ గారి రౌండ్ టేబుల్స్, ఇఫ్ యూ రిమెంబర్, దే వర్ అ రేజ్ ఇన్ 2010s, లైక్ ఐ థింక్ 2015 నుంచి ఆల్మోస్ట్ పాండమిక్ ముందు వరకు 2021 వరకు ఆయన హోస్ట్ చేసే రౌండ్ టేబుల్స్ చాలా ఐకానిక్ అనమాట. మెనీ ఐకానిక్ మూమెంట్స్ ఇచ్చినాయి అవి. ఈ సిరీస్ ఆ రౌండ్ టేబుల్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒక షారుఖ్ ఖాన్ మీద కమెంటరీయో, ఒక రణ్వీర్ సింగ్ మీద కమెంటరీయో, లేకపోతే ఒక కరణ్ జోహర్ మీద కమెంటరీయో అయితే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ రాజీవ్ మసంద్స్ రౌండ్ టేబుల్కి కూడా స్టోరీలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడము, దాన్ని కూడా ఈక్వలీ వాట్ యు కాల్ ఐకానిక్ అన్నట్టు ట్రీట్ చేయడము, ఇట్ షోస్ దాట్ Aryan Khan has had his eyes and ears on the ground, and that's really that perspective is really interesting to see being portrayed in such a fun and pulpy way. Yeah, it's campy is the word. Nothing's to be taken seriously, pratidi joke annattu untadi. The characters are also quite outlandish. Freddy Sodawala ane character is easily, I think it's my favorite. Yeah, overall ఈ సిరీస్ ఇట్స్ జస్ట్ స్క్రీమ్స్ అనమాట, డోంట్ టేక్ మీ సీరియస్లీ అని. సో అండ్ అదే జోన్లో ఆపరేట్ అవుతుంది. అసలు ఒక్క లైన్లో చెప్పాలంటే, బాలీవుడ్ని లవ్ చేసే వాళ్ళకి, బాలీవుడ్ని హేట్ చేసే వాళ్ళకి అందరికీ ఇది ఒక ఫీస్ట్ అని అనుకోవచ్చు. యా, సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ అనదర్ రివ్యూ ఆర్ ఇంటర్వ్యూ. రివ్యూ అయితే యు నో వాట్స్ కమింగ్ నెక్స్ట్ వీక్. వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ.